ఈ మధ్య ఏ వార్తలు వచ్చినా సరే ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితుల్లో కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితుల వల్ల నేను సచివాలయం తాకట్టు పెట్టాను అన్నమాట నిజమై ఉండొచ్చా, లేదంటే ఏదన్నా క్రియేషనా, లేదంటే దీన్ని మళ్ళీ ఏదో విధంగా వైసీపీ వచ్చి కవర్ డ్రామా ఆడిద్దా అని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో ఈరోజు కొడాలి నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాకట్టు పెట్టిన మాట వాస్తవమే అని సర్టిఫై చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి అలాగే కొడాలి నాని గారికి కూడా సూటిగా ఒక ప్రశ్న. ఇప్పుడు చూస్తే సచివాలయం తాకట్టు పెట్టారు, గతంలో విశాఖపట్నం కలెక్టరేట్ తాకట్టు పెట్టారు, అంతకుముందు పోర్టులకు సంబంధించిన కాంట్రాక్టులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ప్రభుత్వం దాన్ని తప్పేసుకుంది. దానికి ముందు ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ మద్యం బాండ్లు తాకట్టు పెట్టి 25 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి నిషేధించడానికి వీలు లేకుండా ఒక పరిస్థితిని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్ ఖాతాల్లో ఉన్న డబ్బుని అలాగే ఇన్సూరెన్స్ ఖాతాల్లో బీమా ఖాతాల్లో ఉన్న డబ్బునంతా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్ నిధుల పేరుతో ఉన్నటువంటి దళిత బీసీ మైనారిటీ వర్గాల కోసం వాళ్ళ అప్పర్ లిఫ్టింగ్ కోసం ఉన్నటువంటి నిధులను వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించింది ఏంటయ్యా అంటే వీటన్నింటినీ ఖాళీ చేయడం సాధించేసింది. ఇప్పుడు అప్పులు కూడా తీసుకొస్తుంది ప్రజల ఆస్తుల మీద. నిన్న మొన్నటి వరకు కూడా ప్రజల ఆస్తులకు సంబంధించి మన దగ్గర నకిలీ డాక్యుమెంట్లు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ ఎందుకు తీసుకొచ్చారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరికీ. రేపొద్దున మళ్ళీ ఇదే ప్రభుత్వం కనుక వస్తే మన ఇల్లు మనకు తెలియకుండానే తాకట్టు పెడతాడు, మన పొలం మనకు తెలియకుండానే తాకట్టు పెడతాడు, మనకు సంబంధించిన ఏ ఆస్తున్నా మనకు తెలియకుండానే తాకట్టు పెట్టి దాని మీద అప్పు తీసుకొస్తాడు. అతను తీర్చినా తీర్చకపోయినా సరే అది మనకు రావాలి, లేదంటే మన మీద ప్రాణాల మీదకి వచ్చే ఆపదో, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోవడానికో, ఒక కొడుకు చదివించుకోవడానికో, లేదంటే మన భర్తకో మనకో బాగలేకో హాస్పిటల్ ఏవీ ఖర్చు అయిపోయి దానికోసం మనం కనుక మన ఆస్తి తీసుకెళ్ళి మళ్ళీ మనం తాకట్టు పెట్టుకోవాలని చూస్తే అప్పటికే ప్రభుత్వం దాని మీద లక్షల్లోనో కోట్లలోనో అప్పులు తీసుకున్న విషయం మనకు తెలిసింది. అప్పుడు మనం చేయగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే 50 ఏళ్ళకు ఒక రౌడీ, బానిసలైనటువంటి పోలీసు వ్యవస్థ మన చుట్టూ మనల్ని హింసించడానికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి అవి కూడా సాగలేదనుకోండి, వాలంటీర్లు చేతుల్లోనే ఉన్నారు కాబట్టి ఇళ్ళు అమ్మేశాడు, ప్రజల ఆస్తులు అమ్మేసాడు, మిగిలింది ఏంటి మనోళ్ళు. రేపొద్దున ఈ వైసీపీకి ఓటేసే ప్రతి ఒక్కళ్ళు మీరు చేస్తున్న దౌర్భాగ్య పనికి, ఈ దుర్మార్గుడు చేస్తున్న చేష్టలకు ప్రతి ఒక్కళ్ళు బాధ్యులు అవ్వకపోతే చూస్తానండి. మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఓటేసి మన ఇళ్లల్లో ఉన్న మనకి, మన బిడ్డలకి, మీ తోబుట్టువులకి, మీ భార్యలకి, మీ తల్లులకు కూడా రేటు కట్టి అంగట్లో అమ్మకానికి పెడతాడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా. ఫోటోలు తీసి మరి రేట్లు కట్టి మరి నిలువున మనల్ని వేరే వాళ్ళకి అమ్మకపోతే చూస్తూ ఉన్నాడు. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవ్వకపోతే అసలు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెడితే ఏంటి, ఎందుకు పెట్టాలి? నీ దగ్గర ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నీకు నువ్వు ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకోకుండా ప్రజల ఆస్తుల్ని నీ బ్యానర్లకి, నీ పోస్టర్లకి, నీ కోసం పెట్టుకున్నటువంటి నీ ప్రచార సంఘాలకి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమని బ్యానర్లు వేసాయి. ఎవరి డబ్బులతో వేసాయి? ఎక్కడ పట్టినా నువ్వే మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు వేసాయి. ఎవరి డబ్బులతో వేసావి? ఏ సంచుల మీద పెట్టినా, ఏ స్టిక్కర్ల మీద పెట్టినా నీ ఫోటోలు, నీ పేర్లు ఎవరి డబ్బులతో వేసావి? నీకు రుషికొండలో అంత పెద్ద ప్యాలెస్ అవసరమా? ముఖ్యమంత్రికి ఇప్పుడు అప్పుడు క్యాంప్ ఆఫీస్ అవసరం, అర్జెంట్ అయిపోయిందా? ఉన్న భవనాలతో సర్దుకోలేకపోయావా? ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు 20 కోట్లు అంటున్నాను నానన్న. అసలు 10 కోట్లకి 20 కోట్లు ఆఫ్టర్ ఆల్ అన్నప్పుడు ఎందుకు పెట్టారు? మీ సిద్ధం బ్యానర్లకే దాదాపు 800 కోట్లు అయిందంట. ఎందుకు పెట్టారు ఆఫ్టర్ ఆల్ 10 కోట్లకి 20 కోట్లకి? ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి? 370 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ప్రాపర్టీని, ప్రజలకు సంబంధించిన సంపదని తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు రానున్న రోజుల్లో ఇంకేం తాకట్టు పెట్టి ప్రజల్ని అసలు ఎలా నడుపుతారు? మీరు ప్రభుత్వాన్ని, ప్రజల్ని, ఈ వ్యవస్థని ఎలా నడుపుతారు? ఆదాయం తెచ్చుకోవడం చేత కానీ ముఖ్యమంత్రి అసమర్థుడి కింద ఉన్నాడా, సమర్థుడి కింద ఉన్నాడా? అప్పులు చేసే ముఖ్యమంత్రి ఎవడైనా ఇంట్లో దీర్ఘకాలం పని బాట లేకుండా సోమరులాగా ఉంటూ అప్పులు చేసి తినేవాడిని మా భాషలో దద్దమ్మ అంటారు. ముఖ్యమంత్రి దద్దమ్మ. అట్లాంటి ముఖ్యమంత్రి మాకు అవసరమా? ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని ఇక మీదటైనా ప్రజలు గమనించుకొని ఇక్కడితో ఈ ప్రభుత్వాన్ని దించి, ఈ అప్పుల ముఖ్యమంత్రిని కనుక అధికారం దించకపోతే రానున్న రోజుల్లో చెప్పానుగా క్లియర్గా మనకు కూడా రేట్లు కట్టి బజార్లో అమ్మకానికి పెడతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకు ప్రతి ఒక్కళ్ళం బాధ్యతలమే అవుతాం. ఆ రోజు మనం చేయడానికి కూడా ఏమీ ఉండదు. మన చుట్టూ పోలీస్ యంత్రాంగాన్ని పావులుగా వాడి ఇప్పటికే సగం వ్యవస్థలను నాశనం చేసేసాడు. ఇంకా అరాకొరా ఉంది. రేపు వచ్చి గవర్నమెంట్ బాగు చేయడానికి అవకాశం ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక ఓటేస్తే నీ ఆస్తులు ఉండవు, నీ ఇళ్ళు ఉండదు, నీ ఒంటి మీద బంగారం ఉండదు, నీ ఇంట్లో బిడ్డలు, నీ శరీరానికి కూడా రేటు కట్టేసి నీ ఒంట్లో అవయవాలను కూడా అమ్ముకునే పరిస్థితి రాకపోతే చూస్తూ ఉండండి.
సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల ఆస్తులు తాకట్టు పెడితే తప్పేంటి అంటే, మీ కొంపల్లో ఆస్తులు పెట్టచ్చుగా, మద్యం మీద డిజిటల్ పేమెంట్లు పెట్టకుండా 1000 కోట్లు 100 కోట్లు దోచుకొని తిన్నారుగా, ఇవి పెట్టచ్చుగా. ఆఫ్టర్ ఆల్ 20 కోట్లేగా, ఆఫ్టర్ ఆల్ 370 కోట్లేగా మీ లెక్కలో. ఇసుక మీద మీ ఇష్టారీతిగా తిన్నారుగా, ఆ డబ్బులు పెట్టచ్చుగా ప్రజా ఖజానాకి. ఇప్పుడు తీసి బయటికి అవి ఓట్లు కొనడానికి మాత్రమే బయటికి తెస్తారు 100 కోట్లు. ఎందుకంటే మళ్ళీ అధికారం రావాలి కాబట్టి, మళ్ళీ మా నెత్తినెక్కి తాండవించాలి కాబట్టి. ప్రజల సమస్యల కోసం, ప్రభుత్వాన్ని నడపడం కోసం మాత్రం మీ డబ్బులు తీయరు బయటికి. మీకు ప్యాలెస్లు కావాలి, ప్రజల ఇంటి కప్పు మీదకి మీ దగ్గర డబ్బులుండవు. దుర్మార్గులారా.